డియర్ స్టూడెంట్స్, ఎబ్సెట్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్. సో ఏపీలో మనకి ఎబ్సెట్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో హాల్ టికెట్స్ అన్ని 5థ్కే వచ్చేసాయి, డౌన్లోడ్ చేసేసుకొని ఉంటారు. సో ఎగ్జామ్కి వెళ్ళాల్సినవి ఏంటివి, ఎగ్జామ్ డే రోజు మనం చేయాల్సినవి చేయకూడనివి ఏంటివి అనేది ఒక్కసారి మనం చూద్దాము. మీకు నీట్గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే దాని వెనకాలే ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మనకు ఒక 21 పాయింట్స్ ఇన్స్ట్రక్షన్స్ కింద ఇచ్చారు వీళ్ళు. సో ఇవి నీట్గా చదువుకున్నా కూడా మీరు సరిపోతుంది. 21 పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో ఎక్కడ చదువుతాము, టెక్స్ట్ బుక్లో చదివేది కష్టం, మళ్ళీ హార్డ్ టికెట్లో ఇన్స్ట్రక్షన్స్ కూడానా అని పిల్లలు అనుకుంటూ ఉంటారు. సో అంతేలేండి, ఎవరైనా మేము రాసేటప్పుడు మా పేరెంట్స్, మీరు రాసేటప్పుడు మీ పేరెంట్స్ ఏదో వాళ్ళు కష్టపడి చదివి వాళ్ళకి అర్థమైన రీతిలో మనకు చెప్తూ ఉంటారు. సో ఒకసారి చూద్దాం మనము ఎగ్జామ్కి తీసుకెళ్లాల్సిన థింగ్స్ ఏంటి, ఏం క్యారీ చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామ్, అండ్ డ్రెస్ కోడ్ ఏంటి అనేది సింపుల్గా ఒకసారి చూద్దాము. సో థింగ్స్ టు క్యారీ, ఏమేమి తీసుకెళ్ళాలి. ఫస్ట్ అండ్ ప్రైమ్ మోస్ట్, మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారు. సో ఆ హాల్ టికెట్ని తీసుకెళ్ళాలి. ఓకే, సో హాల్ టికెట్ మళ్ళీ మనకి కలరా బ్లాక్ అండ్ వైటా అనే డౌట్ వస్తుంది. సో మోస్ట్ ప్రాబబుల్లీ కలర్ జిరాక్సే, కలర్ ప్రింట్అవుటే తీసుకెళ్ళండి. మీరు ఎక్కడో మారుమూల విలేజ్లో ఉండే ఇంకేదో కారణాల చేత మీకు కలర్ ప్రింట్అవుట్ దొరకకపోతే బ్లాక్ అండ్ వైట్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, తీసుకెళ్ళవచ్చు. ఓకే, కాకపోతే కలర్ అయితే నీట్గా వస్తుంది. ఓకే, సో మనం హాల్ టికెట్ ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి. దీనితో పాటు హాల్ టికెట్తో పాటు ఆన్లైన్లో మీరు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ వచ్చి ఉంటుంది, అది సేవ్ చేసుకొని ఉంటారు, దాన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలి. ఓకే, అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ని మీరు ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి. ఓకేనా, హాల్ టికెట్తో పాటు అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి. దీంతో పాటు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సింది ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్. దీని కింద ఆధార్ కానీ, పాన్ కార్డ్ కానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవేదైనా మీరు తీసుకెళ్ళచ్చు. సో ఆధార్ మీద పాన్ కార్డు, ఆధార్ మీద ఫోటో అప్డేట్ అయిందా లేదా, బయోమెట్రీ అప్డేట్ చేసుకున్నారా లేదా, ఇవన్నీ మీరు జేఈ ఆల్రెడీ నీటు రాసేసింటారు కాబట్టి అన్నీ అప్డేట్ అయిపోయింటాయని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయిపోయింటాయి. సో కాకపోయినా కూడా మీకు ప్రూఫ్ ఉంటే చాలు. ఎబ్సెట్లో, ఏపీ సెట్లో అంతగా పెద్దగా పట్టించుకోరు, ఐడి ప్రూఫ్ ఉంటే చాలు. ఓకే, సో ఇక డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ మీకు ఏజ్ ఉండదు కాబట్టి మోస్ట్లీ చాలా మందికి వచ్చి ఉండకపోయిండొచ్చు. ఓకే, సో ఆధార్ అనేది ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉండే ఛాన్స్ ఉంటుంది. ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి. ఇంకా 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళండి. బట్ ఇన్స్ట్రక్షన్లో ఎక్కడ ఇది మ్యాండేటరీ కాదు, ఎందుకైనా మంచిది 2 కలర్ ఫోటోలు తీసుకెళ్ళండి. ఇవి మళ్ళీ అప్లికేషన్లో పెట్టినప్పుడుదా లేదా ఫ్రెష్ తీసుకెళ్ళాలన్నా, కలరా బ్లాక్ అండ్ వైటా అని కాకుండా అప్లికేషన్లో మీకు అది మనం ఐడి కొట్టగానే 10th క్లాస్లో మీరు ఏదైతే పెట్టారో ఆ ఫోటో పికప్ అయితే చేసుకునింది, 10th ఇంటర్తో పికప్ చేసుకునింది. ఓకే, సో దాన్ని కాకుండా ఏదైనా మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజు ఫొటోస్ తీసుకెళ్ళండి, అవసరం వస్తే వాడుకోవచ్చు, లేకపోతే లేదనమాట. సో దీనితో పాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీ కేటగిరీ సర్టిఫికేట్స్ని ఒకటి ఒరిజినల్ కాకపోయినా ఫోటో కాపీ తీసుకెళ్ళండి, దీంట్లో గైడ్ లైన్స్లో కూడా ఇచ్చి ఉన్నారు. సో దీంతో పాటుగా మనము పెన్ను, బ్లూ ఆర్ బ్లాక్ పెన్ తీసుకొచ్చుకోమన్నారు, 1 లేదా 2 పెన్నులు తీసుకెళ్ళండి, పెన్సిల్ ఎరైజర్ కూడా తీసుకెళ్ళచ్చు. సో అబ్జెక్షన్స్ ఏమీ ఉండదు. ట్రాన్స్పరెంట్ పౌచ్ తీసుకెళ్ళండి, ఇవన్నీ పెట్టుకోవడానికి ఉంటుంది. కొన్ని సెంటర్లో అలో చేయొచ్చు, కొన్ని సెంటర్లో అలో చేయకపోవచ్చు. అలో చేయకపోతే పక్కన వేసేసి మనం పెన్ను చేతిలో పట్టుకొని వెళ్ళాలి ఈ పేపర్లన్నీ. ఓకే, దీంతో పాటు సమ్మర్ కాబట్టి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. యాక్చువల్గా మన నీట్లో కూడా స్ట్రిక్ట్గా క్లియర్గా ఇచ్చారు, స్ట్రిక్ట్గా కాదు, క్లియర్గా అడ్మిట్ కార్డులో ఇచ్చారు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళొచ్చని. బట్ అక్కడ ప్రిస్కింగ్ దగ్గర బాటిల్స్ అన్నీ అక్కడే పెట్టుకొని కొన్ని సెంటర్లలో నేను చెప్పేది, పర్టికులర్గా నంద్యాలలో
మా కిడ్ రాసుంటే బాటిల్ అలో చేయలేదనమాట. సో, పక్కనే పెట్టేసి పంపించారనమాట. సో, కొన్ని సెంటర్‌లలో అలో చేస్తారు. కొన్ని సెంటర్‌లలో ఈవెన్ క్లియర్‌గా వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చినా గూడా ఇలా చేస్తున్నారనమాట. అది నేను చెప్పొచ్చేది. సో, తీసుకెళ్ళనీయలేదనుకోండి, ఒక సిప్ చేసి ఒకసారి వాటర్ పక్కకు పెట్టేసి వెళ్ళిపోండి. సో, ఆర్గ్యుమెంట్స్ అయితే వద్దు మనకి. సో, వాటర్ బాటిల్ తీసుకెళ్ళొచ్చు. ఓకేనా? ఇక ఇవి మనం తీసుకెళ్లాల్సినటివి ఏమేమి? మీరు హాల్ టికెట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. దాంతో పాటు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింటౌట్ తీసుకెళ్ళాలి. ఫోటో, ఐడీ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ఓకేనా? సో, ఆధార్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ, పాన్ గానీ ఇలాంటివి ఐడీ ప్రూఫ్ కింద ఓటర్ ఐడీ గానీ తీసుకెళ్ళొచ్చు. ఇవన్నీ మీకు కంటే ఆధార్ అనేది మీకు ఉండుంటుంది. ఆధార్ తీసుకెళ్ళండి. సో, ఇవి ఇంపార్టెంట్‌గా తీసుకెళ్లాల్సినటివి. కేటగిరీ వాళ్ళు కేటగిరీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అదే విధంగా 2 ఫోటోస్ కూడా తీసుకెళ్ళండి. పెన్ను ఖచ్చితంగా బాల్ పెన్ను బ్లాక్ అండ్ వైట్ మీకు తీసుకెళ్ళాలి. ఇక రఫ్ వర్క్‌కి పేపర్స్ అనేది వాళ్ళే ఇస్తారు. మనమేం తీసుకెళ్ళనవసరం లేదు. వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. ఇవి మేజర్‌గా మనం పాటించాల్సినటివి. డ్రెస్ కోడ్ సింపుల్ డ్రెస్ ఏదైనా వేసుకెళ్ళండి. లైట్ కలర్డ్ షార్ట్ హ్యాండ్స్ ఓకే. పాకెట్స్ ఎక్కువ లేకుండా మెటాలిక్ జిప్స్ లేకుండా ఉండేటివి తీసుకెళ్ళండి. ఏ ఎగ్జామ్‌కైనా అంతే అన్నమాట. ఓకే. తర్వాత మనకి ఒక్కసారి మనం ఇన్‌స్ట్రక్షన్స్ చూస్తే ఈ 21 పాయింట్స్ మనకు ఇచ్చున్నారు. ఒకసారి ఫాస్ట్‌గా చూసేద్దాము. సో, ఇక్కడ కూడా మనకి ప్రింటెడ్ హాల్ టికెట్, నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కేటగిరీ, స్ట్రీమ్ ఆర్ కరెక్ట్‌గా వచ్చాయా లేదా చూసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద ఏపీ వెబ్సైట్ హెల్ప్ లైన్ వాళ్ళకి తీసుకెళ్ళి ఈమెయిల్ చేయమన్నారు కరెక్ట్‌గా లేకుంటే. హాల్ టికెట్ షాల్ షోన్ అట్ ద ఎంట్రన్స్ గేట్ దగ్గర హాల్ టికెట్ చూపించేసి ఎగ్జామినేషన్ హాల్లోకి మనం వెళ్ళొచ్చు. ఓకే. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద ఎగ్జామినేషన్ సెంటర్. ఒకరోజు ముందు వెళ్ళి చూసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సిటీస్‌లో అయితే దూరం ఉంటాయి. ఎక్కడో కనుక్కోవడం కష్టం ఉంటుంది కాబట్టి చిన్న టౌన్‌లో అయితే వెళ్ళిపోవచ్చు. సో, క్యాండిడేట్ షాల్ బ్రింగ్ డౌన్లోడెడ్ హాల్ టికెట్ అలాంగ్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద ప్రూఫ్. ఏంటి? 10th క్లాస్ లేదా 10+2 హాల్ టికెట్ గానీ, పాస్‌పోర్ట్ గానీ, పాన్ కార్డ్ గానీ, ఓటర్ ఐడీ గానీ, ఆధార్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ తీసుకెళ్ళొచ్చు. ఓకే. సో, candidates shall carry into the examination hall black or blue ballpoint pen and filled in online application form along with attested copy of caste certificate in case of SC or ST. ఓకేనా? అర్థమైంది కదా? క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ టు ద ఎగ్జామినేషన్ హాల్. మార్నింగ్ ఉన్నోళ్ళకి 7:30కి టు 9 వరకు అలో చేస్తారు. ఆఫ్టర్నూన్ సెషన్ ఉన్న వాళ్ళని 12:30 నుంచి 2 వరకు అలో చేస్తారు. ఓకే. 2:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత చెక్ ఇన్ ప్రొసీజర్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్ ఇంక్లూడ్స్ క్యాప్చరింగ్ ఆఫ్ ద బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్. సో, మీరు లోపలికి వెళ్ళినాక ప్రొసీజర్ ఏముంటుందంటే మీ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేస్తారు. యువర్ ఫోటో అండ్ ద లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. This is a security feature which will allow APSET 2026 authorities to verify your identity and also to avoid impersonation. Okay, therefore you are advised not to apply any external materials like మెహందీ, ఇంక్ ఆన్ హ్యాండ్స్ ఆర్ ఫీట్ పెట్టుకోవద్దు అని చెప్తున్నారు. డిటెక్ట్ చేస్తుంది. ఓకే. సో, కంప్లీట్ ద ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ బై అఫిక్సింగ్ ఏ ఫోటోగ్రాఫ్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్. ఓకే. మీ అప్లికేషన్ ఫామ్ మీద ఒక ఫోటోగ్రాఫ్ మీరు సెల్ఫ్ అటెస్ట్ చేసుకొని తీసుకెళ్ళాలి. ద ఫామ్ షుడ్ బి హ్యాండెడ్ ఓవర్ టు ఇన్విజిలేటర్. సో, అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి ఇచ్చేయాలి ఇన్విజిలేటర్కి సైన్ చేసి. ఓకే. క్యాండిడేట్స్ విల్ ఇది లేకుంటే రానియరు. క్యాండిడేట్స్ విల్ నాట్ పర్మిటెడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ వన్స్ ద టెస్ట్ కమెన్సెస్. ఓకే. 9 AM మార్నింగ్, 2 PM ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళకి తర్వాత గేట్ క్లోజ్ చేస్తారు. లోపలికి అలో చేయరు. ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ announced by the invigilator carefully. After login, go through the instructions displayed on the computer screen carefully and follow the list of symbols for answering online examination. So, కంప్యూటర్ ఓపెన్ చేయగానే మీకు అక్కడ
సిగ్నల్స్ అంటే మీకు సైన్స్ అనేది ఉంటాయన్నమాట, ఎలా రాయాలి. సో మనం ఫిల్ చేస్తే ఏంటి, ఏ కలర్ వస్తుంది, లేదా మార్క్ చేసి పెట్టుకుంటే రీడ్ అయింది, ఆన్సర్ చేయలేదు తర్వాత చూసుకోవడానికి, ఇలా 4 ఆప్షన్లు ఉంటాయి. అవి చూసుకోండి ఒకసారి. క్యారింగ్ ఆఫ్ ద క్యాలిక్యులేటర్, మ్యాథమెటికల్ లాగ్ టేబుల్స్, సెల్ ఫోన్స్, వాచెస్ ఇవన్నీ కూడా ఏమీ అలో చేయరు. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏమీ కూడా లోపలికి అలో చేయరు, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో క్వశ్చన్స్, డౌట్స్ కూడా అడిగేదానికి ఏమీ లేదు అని ఇచ్చారు. Candidates is permitted to write the examination only once, though he or she has submitted multiple applications. మీరు మల్టిపుల్ టైమ్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఒకసారి మీకు ఎగ్జామ్ రాయడానికి ఒక పేపర్తోనే, ఒక అప్లికేషన్తోనే వీలుంటుంది. అడాప్షన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్, సో మనల్ని ఎగ్జామ్ రాయనియరు. దేర్ విల్ నాట్ బి గ్యారంటీడ్ సెక్యూరిటీ ఫెసిలిటీ ఫర్ ద సేఫ్ కీపింగ్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ బిలాంగింగ్స్. కాబట్టి ఏమీ తీసుకొని వెళ్ళొద్దు. నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ విల్ బి పెయిడ్ ఫర్ ద జర్నీ టు టేక్ అప్ ద టెస్ట్. ఓకేనా, మీకు ట్రావెలింగ్ ఫెయిర్ ఏమి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వరనమాట. రఫ్ పేపర్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, హాల్ టికెట్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ టిల్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ టు ద కాలేజ్. హాల్ టికెట్ వచ్చేసి మీరు కాలేజ్లో అడ్మిట్ అయ్యే వరకు ప్రిజర్వ్ చేసి దాచిపెట్టుకోవాలి. Any information for the students can be obtained from the website only. అదేంటి, https://apsch.ap.gov.in వెబ్సైట్కి సంబంధించింది. దీంట్లో మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎనీ కరస్పాండెన్స్ షల్ బి మేడ్ త్రూ హెల్ప్ లైన్ సెంటర్ త్రూ ఈమెయిల్ హెల్ప్ డెస్క్ apset@apsch.orgకి మెయిల్ చేయొచ్చు, లేదా నంబర్లు ఇచ్చారు ఇక్కడ, ఆ నంబర్లో కూడా హెల్ప్ లైన్ నంబర్లకి కాల్ చేయొచ్చు. నో పర్సనల్ కమ్యూనికేషన్ విల్ బి సెంట్ ఇన్ ఎనీ రిగార్డ్. ఓకే, సో దీంట్లో మనకి 21 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒకసారి చదువుకొని, మీరు చదవకపోయినా నేను చదివి పెట్టాను, దాన్ని ఫాలో అవ్వండి. హాల్ టికెట్ ఎత్తి పెట్టుకోండి, బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళండి. హాల్ టికెట్ వచ్చేసి మీరు అడ్మిషన్ తీసుకునే వరకు ఉండాలి. ఓకేనా, సైన్ చేయాలి, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో అప్లికేషన్ మీద. ఓకే, కాబట్టి ఫోటో తీసుకెళ్ళండి. ఇది ఎగ్జామ్ రాయబోయేటువంటి ఏపీలో వెబ్సైట్ రాయబోయేటువంటి స్టూడెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేదానికి. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎడ్యుకేషనల్ వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను, ఎనీ ఎడ్యుకేషన్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.